ఈరోజైతే చికెన్ బిర్యానీ కుక్ చేసేస్తున్నాను. నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. అది ఎలా వస్తది, ఏంటి, దాని టేస్ట్ ఎలా వస్తదని చెప్పేసి. ఫస్ట్ అయితే వాడికైతే అన్ని మసాలాలు వేసేసి బాగా పట్టించేస్తున్నాను. మనం నోట్లో పెట్టేటప్పుడు టేస్ట్ బావుండాలి కదా! సో, అందుకే చాలా అంటే చాలా బాగా మసాజ్ చేస్తున్నాను వాడికి. కానీ ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మీకు కాదు, నాకు. చాలా బాధాకరమైన ట్విస్ట్ అది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. చూడండి, మన మసాలాలు కూడా యుద్ధానికి రెడీ అయిపోతున్నాయి. కానీ ఏంటి నా ముఖమంతా డల్గా ఉంది అనుకుంటున్నారు కదా, నా జ్ఞానదంతం అయితే చాలా పెయిన్ వస్తుంది. ఇలాంటి నొప్పి నేను ఇదే ఫస్ట్ టైం ఫేస్ చేయడం. మీలో ఎంతమంది ఇలాంటి పెయిన్ ఫేస్ చేసి ఉంటారో, ఒకవేళ ఈ పెయిన్ వచ్చేటప్పుడు ఏం చేయాలో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వండగానే ఎంతో ఆశగా తినాలనుకున్నా, కానీ జ్ఞానదంతం పెయిన్ వల్ల నేను అస్సలు తినలేకపోతున్నాను. పగోడికైనా ఇలాంటి కష్టం రాకూడదే బాబు. అసలే నాకు చికెన్ బిర్యానీ అంటే పిచ్చి. నేను అసలే చికెన్ లవర్ని కదా, అలాంటిది నాకే ఇలాంటి ఇబ్బందులన్నీ వచ్చి పడతాయి. జ్ఞానంతో నన్నే పట్టుకోవాలా? అసలు ఇలాంటి పెయిన్ నేను ఎప్పుడు చూడలేదు. వండుతున్నా కానీ తినలేకపోతున్నానే. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఏడుపైతే రాలేదు, కానీ చికెన్ బిర్యానీ తినట్లేదంటేనే ఎక్కువ ఏడుపు వస్తుంది. ఈ పన్ను పెట్టే బాధ కన్నా ఇది తినలేదే అన్న బాధ ఎవరితో చెప్పుకోవాలరా నాయనా అనిపిస్తుంది. సర్లే అని మొత్తానికి సాక్రిఫైస్ అయితే చేసేసాను. కానీ మా బన్నీగాడు ఉన్నాడే, వాడైతే మస్తు హ్యాపీ. ఎందుకంటే నీ వాట కూడా నేనే తినచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. పోనీలే, ఈసారికి నేను తినకపోతే వాడికి నా వాట ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. వాడైతే మస్తు హ్యాపీ. ఎందుకంటే నేను వండుతున్నంతసేపు నా పక్కనే ఉన్నాడు వెయిట్ చేసి, ఎప్పుడెప్పుడు అవుతుందో నీ వాటా కూడా నేనే ఎప్పుడు తినాలా అని చెప్పేసి. నా వాటానైతే ముగ్గురు పంచుకోబోతున్నారు. వాడొకడు చిన్నమ్మ, ఇంకొకడు బాయగాడి, ఇంకొకడు మా బన్నీగాడి. ఈ ముగ్గురు నా వాటాను తినబోతున్నారు. నేను తినకుండా వాళ్ళకి పెట్టబోతున్నాను నా వాటా. అసలు వాళ్ళందరికన్నా ముందు నేనే ఉంటాను. అలాంటిది నా వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఈసారి. పోనండి, ఈసారికి సాక్రిఫైస్ చేద్దాం. మరి ఏం చేస్తాం, మరి నా పన్ను నొప్పి కదా, నా పన్ను నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. సో అందుకే నేను తినలేకపోతున్నాను. వాటి పొజ్జైనా మంచిగా నిండుతుంది కదా, నేను హ్యాపీయే. నేనేంటి మరి ఎంత దారుణంగా ఉన్నానని చూడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా బాగా పెయిన్ వస్తుంది అప్పుడు. సో అందుకే ఫీవర్ ప్లస్ పెయిన్ ఉండడంతో నేను అంత డల్గా ఉన్నాను. ఇంకా రెడీ అయ్యే ఓపిక అస్సలే లేదు. సో ఎలా ఉంటే అలాగే వీడియో తీసేస్తున్నాను. మీరైతే రాంగ్ అనుకోవద్దు, మరి అంత ఇదిగా ఉన్నాను ఏంటి అని చెప్పేసి. సో మొత్తానికి చికెన్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి రైస్ వేసేసి, తెలిసిందే కదా బిర్యానీ కుకింగ్. ఒకవేళ మీకు బిర్యానీ కుకింగ్ ఫుల్ రెసిపీ మీకు కావాలంటే నాకు చెప్పండి. నేను ఈసారి ఫుల్గా నీట్గా వీడియో తీసి పెడతాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను అంత పర్టికులర్గా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ వీడియోస్ తీసాను కదా అని చెప్పి. నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఒకవేళ కావాలంటే నాకు చెప్పండి. ఈరోజైతే నా దగ్గర నుంచి రాజగడ్ అయితే బతికిపోయాడు. నాన్ వెజ్ లవర్స్కి ఇలాంటివి చాలా కష్టం కదా. మన ముందే చికెన్ పెట్టుకుని తినకుండా ఉండాలంటే అది ఎంతో కష్టం. నేను కూడా అంతే. వేడివేడిగా వర్షంలో పకోడీలు వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఈ బిర్యానీ కూడా అంతే టేస్టీగా వస్తుంది. ఎందుకంటే స్మెల్లే చెప్పేస్తుంది నాకు. స్మెల్కి అయితే నేను తట్టుకోలేకపోయాను. నోరు లేని వాడికి హల్వా వేస్తే ఎలాంటి లాభం ఉండదు. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. మంచిగా బిర్యానీ వండుకునే తినే పరిస్థితి అయితే లేకుండా పోయింది. చాలా సంతోషంగానూ ఉంది, చాలా బాధగానూ ఉంది. నేను చేసిన బిర్యానీ అందరూ హ్యాపీగా తింటున్నారని సంతోషంగా ఉంది, కానీ నేను చేసిన బిర్యానీ నేనే తినట్లేదని చాలా బాధగా ఉంది. సర్లేండి, మొత్తానికి బిర్యానీ అయితే నొప్పితో చేసేసాను. మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేసి చాలా బాగుందని చెప్పాడు. మా బన్నీగాడైతే మరీ హ్యాపీ. బాయ్ గాయ్స్.